అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను కేక్ చేయబోతున్నా. మన ఛానల్లో ఇదే ఫస్ట్ కుకింగ్ వీడియో. నేను కేక్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ కేక్ ప్రాసెస్ చాలా మందికి తెలుసుంటుంది, కానీ నాలా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. సో ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ కేక్ కూడా మనం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే చేస్తాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఈ కేక్ చేయడానికి మనకు కావాల్సిన బిస్కెట్స్. మీరు ఏ బిస్కెట్స్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ ఓరియో కొంచెం టేస్ట్ ఉండాలని నేను ఓరియో తీసుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది మిల్క్. తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఆ 3 బిస్కెట్ ప్యాకెట్స్లో ఉన్న బిస్కెట్స్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ఓరియో బిస్కెట్స్ అన్ని మిక్సీ పట్టదు. ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్ని చిన్న బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు తర్వాత దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. అన్ని వేసేసాం కదా, దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకు చిన్న కేక్ కావాలి కాబట్టి నేను ఓన్లీ 3 ఓరియోస్ వేసా. ఇలా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఈ బౌల్లోకి వేస్తాను. నాకు చిన్న కేకే కావాలి కాబట్టి నేను చిన్న బౌల్లో తీసుకున్నా. మిగిలిన క్రీమ్ని నేను కేక్ పైన అప్లై చేద్దామని చెప్పి పక్కన పెట్టాను. ఇప్పుడు నేను ఆ బౌల్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. కేక్ని దీంట్లోనే చేయబోతున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ మనకి 15 to 18 minutes ఇచ్చారు, కానీ నేను ఒక 12 minutes పెట్టుకున్నాను. ఆ 12 minutesలో నా కేక్ అయితే అయిపోయింది. ఇందాక మనం మిగిల్చుకున్న క్రీమ్ ని నేను దీని మీద వేసేసిన. మీరు ఏదైనా వేయచ్చు, డైరీ మిల్క్ కానీ అవి ఉన్నా. నేను దీన్నే వేసేస్తున్నాను. కేక్ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. నాకు కుకింగ్ అంతగా రాదు, అయినా ఫస్ట్ టైం కేక్ ట్రై చేశాను నేను. సో అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయొచ్చు. నాకు జెమ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే కేక్ మీద జెమ్స్ పెట్టాను. ఇంకా బర్బన్ బిస్కెట్ కూడా నా ఫేవరెట్. దాన్ని కూడా ఒక బిస్కెట్ని అలా 2 పీసెస్గా పెట్టాను. నెక్స్ట్ చాకో చిప్స్ని కూడా అలా ర్యాండమ్గా చల్లేసాను. ఇదే నేను తయారు చేసిన చిన్న కేక్. మన చేత్తో మనం చేసుకొని తింటే బాగుంటుందని నాకు ఈరోజే తెలిసింది. ఎందుకంటే నేను ఇప్పి తప్ప ఏమీ చేయలా. ఇప్పి తర్వాత చేసిందంటే ఇదే. ఈ వీడియో ఓపిక్గా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.